Hello, beautiful people. Welcome back to my YouTube channel, Nainisha's Diaries. పిల్లలు అస్సలు ఇడ్లీ తినడానికి ఇష్టపడరు కదా. ఒక 2-3 స్పూన్స్ మనం చాలా గేమ్స్ ఆడిపిస్తూ అవి ఇవి చూపిస్తే ఒక 2-3 స్పూన్స్ తింటారు. వాళ్ళు తిన్న 2-3 స్పూన్స్కైనా వాళ్ళ టమ్మీ ఫుల్గా ఉండాలంటే ఇలా ఇడ్లీలో ఏదో ఒకటి మిక్స్ చేస్తూ ఉంటే వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు, టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది. అందుకనే ఈరోజు మనం బీట్రూట్ ఇడ్లీ చూస్తున్నాం. ఇడ్లీ బ్యాటర్ తీసుకొని దాంట్లో కొంచెం బీట్రూట్ని తురుముకోవాలి. అది చిన్న హోల్స్ ఉంటుంది కదా, దాంతో తురుముకుంటూ చాలా సన్నగా వస్తుంది. సో ఈజీగా ఉడుకుతుంది. ఆ బీట్రూట్ తురుమును తీసుకొని ఇడ్లీ బ్యాటర్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోని ఫుల్ వరకు చూడండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్కి మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ బ్యాటర్ని అందులో వేసేసుకుందాం. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అది తింటుందో తిందో పక్కన పెడితే నాకు ఇవి చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఆ కలర్కి న్యాచురల్ కలర్ అసలు ఎంత మంచిదో. బీట్రూట్ పిల్లలకి ఐరన్ రిచ్ ఫుడ్, అసలు బ్లడ్ సెల్స్ పెరగడానికి చాలా మంచిది. వాళ్ళు బీట్రూట్ క్యారెట్ డైరెక్ట్గా తినలేరు కదా. సో ఇలా ఇడ్లీలోను రైస్లోను మిక్స్ చేసి ఇస్తూ ఉండాలి. అలా మన ఇడ్లీ ప్లేట్ రెడీ అయిపోయింది. కలర్ఫుల్ ఇడ్లీ ప్లేట్. ఆ ఇడ్లీ ప్లేట్ని మనం పాత్రలో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం. ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్స్ సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూసిద్దాం. మన ఇడ్లీ రెడీ అయిపోయినట్టుంది. చెక్ చేసుకుందాం. అలా ఫింగర్ పెట్టి మన ఫింగర్కి ఏం అంటుకోకపోతే ఇడ్లీ ఉడికిపోయినట్టే. అది అందరికీ తెలిసిందేలే. ఇప్పుడు స్పూన్కి వాటర్ అప్లై చేసి మంచిగా ఇడ్లీ ప్లేట్లో తీసేసుకుందాం. వాటర్ అప్లై చేస్తే ఇడ్లీ మంచిగా వచ్చేస్తాయి. ఇలా తీసుకున్న ఇడ్లీస్ని మంచి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పిల్లలకి తినిపించేయడమే. ఇన్ని ఇడ్లీస్ అదేం తిందో హాఫ్ తింటుంది, రిమైనింగ్ మనం తినేయడమే. మనకు కూడా చాలా మంచిది. చిన్న టిప్ అన్నా కదా, అదేంటంటే మా పాప ఇడ్లీ పాలతో పెడితే అస్సలు తినదు. అందులో కొంచెం పెరుగు వేసి పెడితే కొంచెం తింటుంది. సో మ్యాక్సిమం నేను గూగుల్ చేసి ఒక 90% పిల్లలకి పెరుగు తినడానికి ఇష్టపడతారంట. కొంచెం పులుపులుగా ఉండడం వల్ల వాళ్ళు తినడానికి ఇష్టపడతారంట. సో మీరు కూడా పాలుతో తినట్లేదు అని అంటే పెరుగు వేసి ట్రై చేయండి. పెరుగు చిన్నపిల్లలకి చాలా మంచిది. పెద్దవాళ్ళు వద్దు అని అంటారు కానీ అలా ఏం లేదు, చాలా అంటే చాలా మంచిది పెరుగు. ఇప్పుడు క్యారెట్ ఇడ్లీ ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం చిన్న క్యారెట్, లేతది మంచిగా ఉన్న క్యారెట్ తీసుకొని దాన్ని కూడా సేమ్ మంచిగా తురిమేసుకోండి. ఆ తురుముకొని పక్కన పెట్టేసుకొని ఇడ్లీ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందాక తురుముకున్న క్యారెట్ తురుముని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే. మంచిగా కలిపేసుకుందాం. యాజ్ యూజువల్ ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్ని అందులో వేసేసుకోవడమే. పిల్లలకి డైలీ ఇడ్లీ ఏం పెట్టొద్దు. డైలీ ఇడ్లీ తింటే వాళ్ళకి బోరింగ్గా ఉంటుంది. డే బై డే ఇడ్లీ పెడుతూ మధ్యలో రాగి మాల్ట్, ఓట్స్ అలా ఏదో ఒకటి మారుస్తుంటే వాళ్ళకి తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లలు ఎక్కువ ఫుడ్ తినేన అవసరం లేదు. బట్ తిన్న 2-3 స్పూన్స్ అయినా వాళ్ళకి టమ్మీ ఫుల్గా ఉండి మనం సాటిస్ఫై అయ్యేటట్టు, వాళ్ళకి అన్ని న్యూట్రిషన్స్ అందేటట్టు చూసుకోవాలి. మన ఇడ్లీ ప్లేట్ అందులో పెట్టేసాము. క్యాప్ పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూసేసుకుందాం. చూసారా ఆవిరి ఎలా వస్తుందో. మన ఇడ్లీ రెడీ అయిపోయినట్టుంది. బయటికి తీసేసుకుందాం. అంతలోపు మీరు కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. మన యమ్మీ క్యారెట్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. డెఫినెట్గా మీ పిల్లలకి ట్రై చేయండి.
మీరు కూడా తినండి, మనకు కూడా చాలా మంచిది. ఆ ఇడ్లీని మంచిగా స్మాష్ చేసుకొని యాజ్ యూజువల్ పెరుగు యాడ్ చేసుకొని తినిపించేయడమే. మీరు పెరుగుతో ట్రై చేయకపోతే చెయ్యండి, బాగుంటుంది. ష్యూర్ పిల్లలు మంచిగా తింటారని. మంచిగా మిక్స్ చేసేసుకుందాం. అయిపోయింది అంతే, మన అమ్మి క్యారెట్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నైనిషాస్ డైరీస్.